హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు కనుక ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేస్తే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు, అంటే బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ సైన్స్లో పూర్తి చేసిన వాళ్ళు, లేదా బీటెక్ లేదా బీసీఏ లేదా ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. లేదా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ సర్టిఫైడ్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అర్హులైతే అవుతారు. మరి ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను పశ్చిమ గోదావరి జిల్లాలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలక్షన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం విడుదల చేయడం అయితే జరిగింది. వీటిని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జూలై 1, 2023 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మంత్లీ ఈ ఉద్యోగాలకు రెమ్యునరేషన్ చూస్తే 18,500 రూపాయలు ఉంటుంది. ఏపీసీఓఎస్ నిబంధనల ప్రకారం పెర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే, అంటే ఆ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించిన అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఒక మెరిట్ జాబితా అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక అయితే జరుగుతుంది. సో ఆ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా అభ్యర్థులు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ 3 పోస్టులు కూడా ఎస్టీ జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మరి ఈ పోస్టులకి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది అని అనుకున్నట్లయితే త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 24 వరకు కూడా అప్లై చేసుకోవడానికి సమయం అయితే ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ గారు ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి అప్రూవల్ అయితే ఇచ్చారు. ఈ మేరకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి అంటే, అలాగే ఆన్లైన్లో అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదివి అర్హత ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.